అని ఆయన చెప్పారు. అంటే అది సమాజాన్ని ఒక సక్రమమైన పద్ధతిలో నడిపించటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థగా చూడాలి. కుల వ్యవస్థే సనాతన ధర్మం అనుకుంటే, వర్ణ వ్యవస్థే సనాతన ధర్మం అనుకుంటే, మనువు చెప్పింది అదే అనుకుంటే, మనువు చెప్పిన దానిలో ఎంత మాత్రమూ తప్పు లేదు. అంటే ఒక్కొక్క సమూహానికి ఒక్కొక్క పని అప్పజెప్పాడాయన. ఇదిగో మీరు ఈ వేదాలు, మంత్రాలు చదువుకొని సమాజాన్ని నడిపించండి అని కొందరికి. అలాగే మీరు ఈ క్షాత్ర విద్యలన్నీ నేర్చుకుని క్షత్రియులుగా రాజ్యాన్ని పరిపాలించండి అని ఒక బాధ్యత ఒక సమూహానికి. అలాగే మీరు సమాజానికి కావలసినటువంటి సరుకులన్నీ అందిస్తూ, నిత్యావసరాలు అందిస్తూ, మీ జీవనాన్ని అందులో చూసుకుంటూ ఉండండి అని కొందరికి వైశ్యులు అని పేరు పెట్టి వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పాడు. ఇలా సమాజంలో శ్రమ విభజన జరిగింది. కింది కులాలు మిగిలిన పనులు వాళ్ళకి అప్పచెప్పారు బాధ్యతగా. ఎంత బాధ్యతగా అప్పచెప్పారంటే, పారిశుధ్య కులాలు ఉన్నాయి మనకి. వారికి సమాజాన్ని పారిశుధ్యం చేసేటువంటి బాధ్యత అప్పచెప్పారంటే, సమాజం నుంచి వచ్చేటువంటి మలమూత్రాలను ఎత్తి అవతల పారవేసి సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేటువంటి ఒక బాధ్యత అప్పచెప్పారు. అది చాలా తక్కువ అనుకుంటున్నారు. అది తప్పు. ఇదే మిస్ఇంటర్ప్రిటేషన్. తల్లి ఎలాగైతే బిడ్డకి మలమూత్రాలు ఎత్తిపోస్తూ ఆనందం చేస్తుందో, అలాగే అలాంటి ఉత్కృష్టమైనటువంటి పని ఆ కులానికి అప్పచెప్పారు. వారు దాన్ని అంతే ఆనందంగా చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఇలా ఈ శ్రమ విభజనే మనం సనాతన ధర్మం అనుకుంటే, అదే అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు కూడా. అనుకుని ఈ సనాతన ధర్మాన్ని మించిన ధర్మం ఏముంది అని తన్ని తాను సనాతనగా ప్రకటించుకున్నాడు ఆయన. మరి ఎందుకు ఉదయనిధి స్టాలిన్ దీన్ని తప్పుపడుతున్నాడు అంటే, కొంతమంది మధ్యలో చేరి దీన్ని మిస్ఇంటర్ప్రిట్ చేశారు. ఎక్కడ చేశారు, ఎలా చేశారు అంటే, ఇది తక్కువ పని, ఇది ఎక్కువ పని అని చెప్పడం వలన ఈ అభిప్రాయాలు తమిళనాడులో క్యారీ ఫార్వర్డ్ అయినాయి. అవటం వలన ఇదేమిటి అని ఈ పద్ధతి తప్పు అని చెప్పి వివక్షగా చూస్తున్నారు దాన్ని. వివక్ష కాదు. ఒరిజినల్గా మనువు పెట్టిన దానిలో వివక్ష లేదు. శ్రమ విభజన ఉంది. ఈ శ్రమ విభజనని వివక్షగా ప్రొజెక్ట్ చేశారు కొంతమంది. ఆ ప్రొజెక్ట్ చేయటం వలన సనాతన ధర్మం తప్పేమో అనిపిస్తోంది కొంతమందికి. అలా అనిపించటం చేత ఉదయనిధి స్టాలిన్ అలా మాట్లాడాడు. అతన్ని తప్పు పట్టకూడదు. ఉదయనిధి స్టాలిన్ని తప్పు పట్టడము తప్పే, పవన్ కళ్యాణ్ని తప్పనటము తప్పే. అలాగే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నటువంటి ప్రకాష్ రాజును కూడా మనం తప్పు పట్టలేము. ఆయన కూడా బాగా చదువుకున్నవాడు. అందుకని వీళ్ళందరూ కూడా అవగాహనలలో వీళ్ళకి వైరుధ్యాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించటం ఎలా అనేది సమాజం కనుక ఆలోచిస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఒక ప్రవచనం చేశారు. సనాతన ధర్మాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని. అయితే దీనిలో నాది ఆయనకి ప్రశ్న ఏంటంటే, అంటే ఆయన దీని నుంచి ఎక్స్టెండ్ అయ్యి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎందుకు పెట్టారు, ఇప్పుడు బీసీల్లో కూడా బీసీలలో ఎవరినన్నా కించపరిచినా కేసు పెట్టచ్చు అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నాలు జరిగితే సమాజం ఎంత నాశనం అయిపోతుంది అనేది కూడా ఆయన తన వ్యాఖ్యానం కంటిన్యూషన్లో చెప్పారు. అయితే మనం ఇక్కడ వరకు చూద్దాం. ఇక్కడ వరకు ఆయన చెప్పినటువంటి పద్ధతులు, ఇదిగో బ్రాహ్మణులకి ఈ పని, వాళ్ళు వేదాలు చదువుకొని మంత్రాలు నేర్చుకుని సమాజానికి ఒక పద్ధతిలో నడిపించేటువంటి బాధ్యత తీసుకుని ఆ పని చేస్తున్నారు వాళ్ళు. ఆ పనిలో నైపుణ్యం రావటం కోసం వంశపారంపర్యం చేశారు ఇవన్నీ అని చెప్తాడు ఆయన. ఆ నైపుణ్యం కోసం వంశపారంపర్యం చేయటం వలన వాళ్ళ పిల్లలకు వాళ్ళు అవి నేర్పుకుంటూ ఆ వృత్తిలో కొనసాగుతున్నారు. అలాగే ఈ పారిశుధ్య కార్మికులు కూడా వాళ్ళు ఈ పనిలో నైపుణ్యం సాధించి ఆ నైపుణ్యాన్ని పిల్లలకు నేర్పిస్తూ మరింత నైపుణ్యవంతంగా సమాజాన్ని పారిశుధ్యం చేస్తూ
వాళ్ళు బతుకుతున్నారు. వీటి రెండిటి మధ్య మీరు ఎక్కువ తక్కువలు చూడకండి అని చెప్తున్నాడు ఆయన. ఓకే, మంచిదే అనుకుందాం. ఇప్పుడు ఒక ఒక తండ్రి అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ పని అటు, వాళ్ళు ఈ పని ఇటు, అంటే వీళ్ళకి ఇది వివక్ష కాదు అన్నప్పుడు ఆ పని వీళ్ళు నేర్చుకోవాలి కదా! ఈ 2 పనులు ఒకటే అంటున్నాడు ఆయన. ఈ 2 పనులు ఒకటే అయినప్పుడు వారొచ్చి ఈ పని కూడా చేయాలి కదా ఒక జనరేషను. వీళ్ళెళ్ళి ఆ పని చేస్తారు. అంటే నేర్పించొచ్చు కదా! ఇప్పుడు 4, 5 తరాలు వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానం కొంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని పిలిచి వాళ్ళకి వేదం నేర్పించి, వాళ్ళకి మంత్రం నేర్పించి, ఇదిగో సమాజాన్ని మీరు ఇలా గైడ్ చేయండి అని చెప్పి మనుషులంతా ఒక్కటే అని చెప్తున్నాడు ఈయన. వివక్ష అనేది కల్పితం. ఈ వివక్షను కల్పించడం వలన ఇది మిస్ఇంటర్ప్రిట్ అవుతోంది. ఈ ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు అని కదా ఆయన గొడవ. మనం ఆయన లెక్క ప్రకారమే సమానం అనుకుందాం, వివక్ష లేదు అనుకుందాం. అనుకున్నప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి అది నేర్పించి వాళ్ళ పిల్లలు వచ్చి ఇక్కడ వాళ్ళు వేదం చెప్పుకుంటూనే ఉంటారు, వాళ్ళు మంత్రాలు చదువుకుంటుంటారు, క్రతువులు చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లల్లో కొంతమందిని ఈ పనికి పంపించి ఇక్కడ ఇది కూడా నేర్పించేస్తే అలా సమతుల్యం అవుతుంది కదా. అప్పుడు ఈ వివక్ష అనేటువంటి మాట వచ్చే అవకాశమే లేదు కదా. క్షత్రియులు వాళ్ళు రాజ్యపాలన మాత్రమే చేయాలి, వాళ్ళకి మాత్రమే ఆ విద్య ఎందుకు నేర్పాలి. ఇప్పుడు మనం చూసాం మహాభారతంలో ఏకలవ్యుడు కథ మనకు తెలుసు. ఆయనకి అంటే కడజాతి వాడు కాబట్టి ఆయనకి ఇక్కడ విద్య నేర్చుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆయన చాటు నుంచి నేర్చుకుంటాడు. ఆ చాటు నుంచి నేర్చుకోవడం తప్పని ఆయన బొటన వేలు తీసేసుకుంటాడు ఈయన. ఆ లెవెల్ వివక్ష, అది దాన్ని వివక్ష అనకూడదు, సమాజం ఒక కట్టుబాటు అంటున్నాడు ఈయన. అంటే వాళ్ళకి కొన్ని పనులు చెప్పినప్పుడు ఆ పనులే చేయాలి వాళ్ళు అని చెప్తున్నాడు. ఆ పనులే చేయటం వలన ఈ వివక్ష అనేటువంటి అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. అందుకని ఈ క్షత్రియ కార్యక్రమాలు, ఈ పరిపాలనా కార్యక్రమం కూడా వాళ్ళు ఇంకొక కులానికి నేర్పితే వాళ్ళొచ్చి కొంతకాలం పరిపాలన చేస్తారు, వీళ్ళు వెళ్ళి వాళ్ళ పని వీళ్ళు చేయొచ్చు. రజకులు ఉన్నారు, వాళ్ళు సమాజంలో ఈ బట్టలు ఉతికి బతకాలి అనేది చెప్పారు, ఆ పని మాత్రమే చేయాలి వాళ్ళు హాయిగా అని చెప్తున్నారు. ఒక జనరేషన్ ఆ పని చేస్తుంది, రెండో జనరేషన్ పరిపాలన చేస్తుంది, మీరు వెళ్ళి బట్టలు ఉతకండి. అలాగే వైశ్యులు ఉన్నారు, వాళ్ళు వ్యాపారం చేస్తారు, అక్కడ సరుకులు ఇక్కడ తీసుకొచ్చి సమాజానికి ఏం కావాలో అవసరాలు తీరుస్తారు. ట్రేడింగ్ అనే పదం వాడాడు ఆయన. ఈ ట్రేడింగ్ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. ఇది ఇంకొక అట్టడుగు కులానికి నేర్పించి వాళ్ళతో ఈ ట్రేడింగ్ చేయిస్తూ ఆ పని వీళ్ళు చేయొచ్చు కదా. అలా ఈ అనవగాహన పోతుంది కదా. మనుషులంతా ఒక్కటే అని మనవు చెప్పింది ఆచరణాత్మకంగా అర్థమవుతుంది కదా. అప్పుడు ఇక్కడే ఉదయనిధి స్టాలిన్ క్వశ్చన్ చేస్తోంది. ఉదయనిధి స్టాలిన్ క్వశ్చన్ సనాతన ధర్మం వలన ఈ చాతుర్వర్ణాలు ఉన్నాయి, వీటి వలన చదువు కొంతమందికే ఉంటుంది, కొంతమందికి చదువులేని కేవలం వాళ్ళు పనులు చేసుకుని బతికేవాళ్ళుగానే బతికేస్తున్నారు, వాళ్ళని అలాగే చూస్తున్నాం మనం, ఈ ధోరణి పోవాలి అని మాట్లాడాడు ఆయన. సనాతన ధర్మం మనుషుల్ని ఇలా విడగొట్టి వివక్షతో చంపేస్తోంది అనేది చెప్పాడు ఆయన. దాన్ని రఘురామకృష్ణరాజు గారు ఏమంటున్నారంటే అనవగాహన అంటున్నాడు. అందులో వివక్ష లేనే లేదు, లేని వివక్షని ఉన్నది అనుకుని పొరబడి అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, దయచేసి ఆయన్ని ఏమి అనకండి అంటున్నాడు ఈ మహానుభావుడు. కాబట్టి ఇది పోవాలంటే ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లాగానే చాలామందికి అనుమానం ఉంది. ఆ రజకులు చేసేటువంటి బట్టలు ఉతికే పని తక్కువ పని అండి, పారిశుధ్య కార్మికులు చేసేటువంటి పని తక్కువదని ఇలాంటి భ్రమలు ఉన్నాయి చాలామందికి. కానీ ఆయన ఏం చెప్తున్నారు రఘురామకృష్ణరాజు గారు, ఇది బ్రాహ్మణులు చేసే పని ఒకటే అని చెప్తున్నారు. ఆ ఒకటే అనే అభిప్రాయం ఆచరణాత్మకంగా సమాజానికి కలిగిస్తే, ఒక బ్రాహ్మడికి 2 పిల్లలు ఉంటారు, లేకపోతే 3 పిల్లలు ఉంటారు అనుకుందాం. అందులో ఒక పిల్లవాడికి ఆయన తన విద్య నేర్పిస్తూ ఇంకో కొడుకుని అక్కడికి పంపించాలి పారిశుధ్య కార్మికుడిగా. అక్కడ ఉన్నటువంటి ఒక కుర్రవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అతనికి మళ్ళీ వేదం నేర్పించాలి. ఇక్కడున్న ఇంకో కొడుకుని తీసుకెళ్ళి రజకుల పని నేర్పించాలి, లేకపోతే ఇంకొక క్షురకర్మ నేర్పించాలి.